హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. నేను కూడా మస్తుగా ఉన్నా. ఇక మొదలైతే నా ఛానల్ని మీరు లైక్ కొట్టుల్లి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. నేను ఇక మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చినిలా. అదే మనం మేడారం జాతర ముచ్చట్లు చెప్పడానికి. మొదలైతే మనము గట్టమ్మ దేవాలయంకి అయితే వెళ్ళాలి. ఇది ఏడుందంటే ములుగులో ఉంది. మొదలైతే సమ్మక్క సారలక్కని చూసే ముందు ఈడ ఆగి గట్టమ్మనైతే చూడాల్సి ఉంటుంది. ఇక్కడికి బస్సులో వెళ్ళినా కూడా ఈడైతే బస్సు అయితే ఆపుతారు. ఇలా 10 నిమిషాలలో చూసుకొని అయితే రమ్మని చెప్తారు. ఇక్కడనే మేడారం జాతర అయితే కనిపిస్తుంది. ఎందుకన్నా అట్లా అంటే ఈడ కూడా మస్తు జనాలు అయితే ఉన్నారు, కానీ తొందరనే దర్శనం అయితే అవుతుంది. ఈడ కూడా మస్తు మొక్కులు తీర్చుకుంటారు భక్తులు అయితే. ఇక మళ్ళీ బస్సు అయితే ఎక్కాలా. ఎక్కిన తర్వాత మేడారంకి వెళ్ళడానికి అయితే గంటన్నర అయితే టైం పడుతుంది. ఎందుకంటే 1 వే ఉంటుంది, అసలుకి మస్తు ట్రాఫిక్ ఉంటుంది. అందుకే ఒక గంటన్నర అయితే టైం పడుతుంది. ఇంకా గంటన్నర కంటే ఎక్కువనే కూడా టైం పెట్టచ్చు. మాకైతే 5 కిలోమీటర్ ముందటి నుంచి వెళ్ళి మస్తు ట్రాఫిక్ ఉండే. సో ఇంకా 2 అవర్స్ దాకా టైం అయితే పట్టింది. ఇక మేడారం బస్టాండ్ నుండి జంపనవాకి ఎట్లా వెళ్ళాలి, సమ్మక్క సార్లక్కకి గద్దెల కాడికి ఎట్లా పోవాలైతే చెప్తా. ఇంకా బస్టాండ్ నుండి వెళ్ళైతే మనకి 2 దారిలు అయితే కనిపిస్తాయి. ఒకటేమో జంపనవాక్ పోయే దారి, ఇంకోటేమో సమ్మక్క సార్లకి గద్దెలకు పోయేదానికి అయితే ఒక దారి ఉంటుంది. మొదలైతే జంపనవాక్కి వెళ్తారు. జంపనవాక్కి 2 కిలోమీటర్లు ఉంటుంది బస్టాండ్ నుండి. ఆ నుంచి మస్తు ఆటోలు అయితే ఉంటాయి. ఆటో ఎక్కి అయితే పోవాలి. అడిగి పోయి స్నానాలు చేసేటోళ్ళు స్నానాలు చేస్తారు, లేకపోతే కాలు చేతులు కట్టుకొని అయితే వస్తారు. ఇక సమ్మక్క సార్లక గద్దెలకి ఆడుకోవడానికి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఆటోస్ కూడా ఉంటాయి, లేకపోతే 1 కిలోమీటర్ కాబట్టి నడుచుకుంటూ అయితే పోవచ్చు. ఇదంతా గద్దెలకి పోయే దారి. ఇక మధ్యలో అక్కడక్కడ షాపులు అయితే ఉంటాయి మనకు కావాల్సినవి కొనుక్కోవడానికి. ఇక దారి మధ్యలో ఇట్లా బోట్లు అయితే ఉంటాయి. అక్కడక్కడ గద్దెలకి ఎంత దూరం ఉంది అనేది, దానికి డైరెక్షన్స్ ఎట్లా పోవాలని అయితే బోట్లు అయితే పెడతారు అక్కడక్కడ. ఇక మనమైతే చేరుకున్నాముల్లా సమ్మక్క సార్లక గద్దెల కాడికైతే. ఇక చూడుల్లి ఎట్లా జనాలు ఉన్నారు, మస్తు ఉన్నారు. ఎట్లా దర్శనం అవుతుంది అని అయితే మస్తు భయపడ్డాము, కానీ తొందరగా అయింది, మంచి అయితే అయింది దర్శనము. ఇక చూడుల్లి బంగారముల్లా, అదే బంగారం అంటే బెల్లము. ఇక సమ్మక్క సార్లకైతే బెల్లాన్ని సమర్పించుకుంటారు. పెద్ద రోలు అయితే 100 రూపాయలు, ఇక చిన్న అయితే 60కి అయితే 2 అయితే ఇచ్చిళ్ళు. ఇక్కడ సమ్మక్క సార్లకకి అయితే 2 తీసుకోవాలి, ఒక్కటి తీసుకోకూడదు. అయితే రెండు అయితే తీసుకున్నాము. ఏది తీసుకున్నా ఇక్కడైతే 2 తీసుకోవాలి. ఇక ఎందుకంటే ఒకటి సమ్మక్కకి, ఇంకొకటి సారక్కకి 2 తీసుకోవాలి. ఇక పువ్వులు కూడా 2 మూరలు తీసుకున్నాము. ఇక కొబ్బరికాయలు అయితే మస్తు రేటు ఉన్నాయి. 2 కొబ్బరికాయలకు కలిపి 100 రూపాయలు అంట. మళ్ళీ ఇక్కడ బెల్లం తీసుకునేటోళ్ళు అయితే ఈడైతే మస్తు రేట్లు అయితే ఉన్నాయి. మీరైతే బెల్లం అయితే మీరు వచ్చేటప్పుడు అయితే తీసుకోవాలి. ఇక్కడైతే కిలోకైతే 100 రూపాయలు చొప్పున అయితే అమ్ముతున్నారు. 2 గాజులు చిన్న క్లాత్ పెట్టి అయితే అమ్ముతారు. అది అమ్మవారికి చీర గాజులు పెట్టినట్టు. అవి కూడా అయితే 2 తీసుకున్నాము. ఇక యూడుల్లి ఇక సమ్మక్క గద్దెల కాడికి అయితే వచ్చినాము. ఇక్కడ మనం తీసుకొచ్చిన కొబ్బరికాయలు కొట్టి, ఇక అమ్మకి బెల్లం పెట్టి, ఇక పువ్వులు పెట్టి, గాజులు పెట్టేయాలి అక్కడ. ఇక్కడైతే మస్తు జనాలు అయితే ఉన్నారు. సమ్మక్కకి బెల్లం సమర్పించినాక మనమైతే బెల్లం అయితే తెచ్చుకోవాలి కొద్దిగా. అక్కడైతే బెల్లం వేయడానికైతే అసలు ఎంత అడిగినా కూడా అయితే అస్సలు ఇవ్వట్లేదు. అయితే మస్తు సేపు అయితే వెయిట్ చేసి అయితే తీసుకొచ్చుకున్నాము. అక్కడ వాళ్ళని అడిగితే అడగంగా అయితే మనకైతే ఇస్తున్నారు. ఇక యూడుల్లి సమ్మక్కకి ఎంత బెల్లం సమర్పించుకున్నారో మస్తు రష్ అయితే ఉన్నారు. ఇక మనం అడిగిన కొద్దిగా అయితే అక్కడ బెల్లాన్ని అయితే కొట్టి అయితే ఇస్తారు మనకి. ఇక చుట్టూ మొత్తం రష్ే. ఇంకా రష్ నుంచి వెళ్ళి మనం బయటకు రావడానికి అయితే మస్తు టైం అయితే పడుతుంది. ఇక చూడుల్లి ఎట్లా రష్ ఉన్నారో. ఇక సమ్మక్కని చూసిన తర్వాత నెక్స్ట్ అయితే సార్లక్క దగ్గరికి అయితే పోవాలి. పోయేటప్పుడు కూడా మస్తు అయితే రష్ ఉంటారు. మనకు అసలు నడవడానికి అయితే అస్సలు ఉండదు, అంతగానం అయితే రష్ ఉన్నారు. ఇక జాతర మొదలు కాకముందే ఇంత రష్ ఉన్నారు. 1 మంత్ ముందటి నుంచి వెళ్ళి ఇంత రష్ ఉన్నారు. నెక్స్ట్ జాతరలో అయితే చెప్పనవసరం లేదు ఇంకెంత రష్ ఉంటుందో. చూడండి ఇక వెళ్ళేటోళ్ళు అయితే వెళ్ళి, ఇక అప్పటికైతే ఇంకెంత ఉంటుందో చెప్పలేము.
ఇంకా ఇంకా నెక్స్ట్ మనం సార్లక్క దగ్గరికి అయితే వద్దాము. చూడుల్లి ఇక్కడ కూడా మస్తు రష్ ఉంటుంది. ఇక ఫస్ట్ అయితే సమ్మక్కని చూసిన తర్వాత నెక్స్ట్ సార్లక్కని అయితే చూడాలి. రెండు గద్దలు దగ్గరనే ఉంటాయి. ఒకటి చూసిన తర్వాత అయితే ఇంకోటి చూడాలి. ఇక ఇక్కడ కూడా ఇక మనం తీసుకొచ్చిన కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బెల్లం సమర్పించి గాజులు పెట్టేసి పూలు అయితే పెట్టాలి. ఇక మనకైతే దగ్గరికి అయితే పోవడానికి ఉండదు. ఇక దూరం నుంచి అయితే చూడాలి. ఇక యూడుల్లి అందరైతే బెల్లం అయితే అడుగుతున్నారు ప్రసాదంగా. అక్కడ ఇచ్చే వాళ్ళైతే అసలు ఇవ్వట్లేదు. మనం అడిగితే చాలాసేపటికి అయితే ఇస్తున్నారు అడగంగా. ఇక సమ్మక్క సారక్క గద్దెలైతే చూసినాం కదా. నెక్స్ట్ అయితే మనము ఇప్పుడు శ్రీ గోవిందరాజుల గద్దె కాడికి అయితే పోదాము. ఈడ కూడా రష్ ఉన్నారు. ఇక మెల్ల చిన్న క్యూ ఉంటుంది. దానికి కూడా క్యూ కట్టి అయితే లోపలికి అయితే పోవాలి. ఇట్లా అక్కడైతే బొట్టు పెడతారు. మనకి బొట్టు పెట్టి ఆడైతే మంచిగా మొక్కుకొని రావాలి. ఈ యూడుల్లో ఎట్లుందో ఇక యూసిల్లు కదా గోవిందరాజుల గద్దె. మీరు కూడా మంచిగా మొక్కుకోవాలి. ఎంతమంది మేడారంకి వచ్చిల్లో నాకైతే కామెంట్ చేయాలి. ఫస్ట్ టైం ఎవరెవరు వచ్చిల్లో అయితే కామెంట్ చేయాలి. నేను కూడా అయితే ఫస్ట్ టైం అయితే వెళ్ళడము ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చూడడము. నెక్స్ట్ అయితే ఇక పగిడిద్ద రాజుల గద్దె కాడికి అయితే పోదాము. ఇక ఈడ కూడా రష్ ఉంది. ఇక చూడుల్లి చూసి మంచిగా అయితే మొక్కుకోవాలి. మా దర్శనం అయితే అయింది. ఇలా మంచిగా అయింది. ఇక సమ్మక్క సార్లకైతే అయితే ఇక్కడ మేకలు కోళ్ళు అయితే పోస్తారు. ఇక చాలామంది అయితే వాళ్ళే వండుకుంటారు. ఇక్కడ వండించేటోళ్ళు కూడా మస్తుగా ఉంటారు. ఇక్కడ 1 kg చికెన్కి 150 నుంచి వెళ్ళి 200 అయితే తీసుకుంటారు వండియడానికి. నెక్స్ట్ ఇక్కడ హోటల్లో అయితే చికెన్ బిర్యానీకి 150, చికెన్ రైస్ కూడా 150 అయితే తీసుకుంటారు. మేమైతే హోటల్లో అయితే తినేసినాము. నెక్స్ట్ ఇంకొకటి అయితే చూపిస్తాను మీకు చూడుల్ని. ఇడైతే ఒక కోయదూర రాజు అయితే ఉన్నాడు. ఆయన అయితే తాయెత్తులు అమ్ముతున్నాడు. ఏవేవో మూలికలు అయితే పెట్టుకున్నాడు. ఒక ఆంటీ అయితే చూయించుకుంటుంది. సో నేను అట్లనే చూసుకుంటే అయితే ఏర్నా కొద్దిసేపు ఎట్లా చెప్తున్నాడు అనేసి. ఇక 100 రూపాయలు అయితే ఫస్ట్ అడుగుతాడు. 100 రూపాయలు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకేదన్నా ఉంటే తర్వాత నెక్స్ట్ అయితే పైసలు అయితే అడుగుతాడు. ఇక మీరు కూడా చూయించుకుంటే అయితే చూయించుకోవాలి. ఇక మేమైతే రిటర్న్ మళ్ళీ బస్ స్టాండ్కి అయితే పోతున్నాం. ఇక మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. నమస్తే.